సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, సిరిమల్ల చెట్టేమో ఇరగబూసింది అనగానే చక్కగా ఒక పల్లెటూరు వాతావరణంలోంచి అలా హీరోయిన్ రావటం. ఇటు పక్క నుంచి 'ప్రకాష్ రాజ్' గారు నడుచుకుంటూ రావటం. నార్మల్‌గా ఒక ఫార్మల్ పాత డ్రెస్ ఏసుకొని ఒక తండ్రి క్యారెక్టర్ నడుచుకుంటూ రావటం. ఇంతలోకే ఆ పక్క నుంచి 'జయసుధ' గారు చక్కగా పొద్దున్నే తలస్నానం చేసి ముడేసుకొని తులసి కోటకు పూజ చేస్తూ ఉండటం. చక్కటి ఫ్యామిలీ డ్రామా ఎంటర్‌టైనర్స్. ఓకే. కుటుంబ కథా చిత్రం అంటారనమాట. సో, మనకి ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా చూసుకుంటే, రిక్షాలో మైక్ పెట్టుకొని అడ్వర్టైజ్‌మెంట్‌లు వస్తూ వెళ్ళేవి. అప్పట్లో వాట్సాప్‌లు, ఫోన్‌లు, సోషల్ మీడియాలు ఇవన్నీ ఏం లేవు. సో, వాళ్ళు ఏమని చెప్తూ వెళ్ళేవాళ్ళంటే, కుటుంబ కథా చిత్రం నేడే 4 ఆటలతో విడుదల. ఆడవాళ్ళని సైతం అత్యంతం ఆకట్టుకున్నటువంటి చిత్రం, కన్నీళ్లు పెట్టిస్తున్నటువంటి చిత్రం. తప్పక చూడండి 4 ఆటలతో విడుదల అనుకుంటా మైక్‌లో చెప్పుకుంటూ వెళ్తుండేవారు. అదొక మంచి సాటిస్ఫాక్షన్ ఉండేదనమాట. సినిమా రిలీజ్ అయితుంది. కృష్ణ గారి సినిమా రిలీజ్ అయితుంది. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితుంది. అలాంటి కుటుంబ కథా చిత్రాలు. అంటే ఒక కుటుంబం ఎళ్లి ఆదివారం పూట సినిమా చూడాలంటే చక్కగా 2:30 గంటల పాటు ఒక ప్రేమ కథ, ఒక ఎమోషను, ఒక ఫ్యామిలీ డ్రామా. సో, ఇవన్నీ ఉన్నటువంటి కథలు. సో, అలాంటి కథలు ఏమైపోయినాయి? రీసెంట్‌గా మీరేమన్నా చూసారా? లాస్ట్ మీరెప్పుడు చూసారయ్యా అంటే, నేనా ఏమో భయ్యా నాకైతే గుర్తు రాట్లేదు అనే పరిస్థితికొచ్చిందనమాట. ఓకే. చూసుకోండి మీరు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' టైపు ఒక 'సీమంతుడో' లేకపోతే ఒక 'బృందావనమో'. సో, 'బృందావనం' చూడండి. ఒక చక్కటి ఫ్యామిలీ డ్రామా. అంటే ఇంట్లోనే ఉండేటువంటి మనుషుల మధ్యన సో, ఇన్ని పగలున్నాయని బయటపెట్టేటువంటి ఒక ఫ్యామిలీ డ్రామా. ఒక 'నిన్నే పెళ్లాడతా' తీసుకోండి. సింపుల్ ఒక ఫ్యామిలీలోనే సినిమా అనేది జరుగుతూ ఉంటదనమాట. సో, ఇలాగా అంటే ఒక సినిమా మనం స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మన రిజంబుల్స్ మనకి సంబంధించిన క్యారెక్టర్స్ మన అన్ననో, మన తమ్ముడు, లేపోతే మన నాన్ననో, మన అమ్మో, లేపోతే మన ఫ్రెండ్‌తో మాట్లాడుకున్నట్టో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పెళ్ళికెళ్ళాం. సో, మనం ఆ పెళ్ళికెళ్ళినప్పుడు కలిసి "ఏరా బాగున్నావా?" అనుకుంటూ ఒకాయనొస్తాడు. సో, ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు అసలు ఏమైపోయినాయి? ఎందుకు మాయమైపోయినాయి? సో, దాని గురించి పర్టిక్యులర్ వీడియోలో డిస్కషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఇంకా నా ఛానల్‌కి ఏమన్నా ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే షేర్ అయితే చేయడం అస్సలు మర్చిపోద్దు. సో, రీసెంట్‌గా చూసుకుంటే దగ్గర దగ్గర ఒక మోస్ట్ ప్రాబబ్లీ 6, 7 ఇయర్స్ అనుకుంటా. ఆల్మోస్ట్ కుటుంబ కథా చిత్రాల్లో రీసెంట్‌గా సినిమా అంటే 'శతమానం భవతో' లేపోతే ఈ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టనో' లేకపోతే లేటెస్ట్ నాకు గుర్తుందేంటంటే 'అలవైకుంఠపురం'. ఓకే. సో, అంతకు తప్ప పెద్దగా టక్కున అడిగితే చెప్పలేను. అంతకన్నా ముందు సినిమాలు అడిగితే చాలా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఒక తల్లి, ఒక తండ్రి, సో కొడుకు, వాళ్ళకొక ఎమోషను, హీరోయిన్ సైడు వాళ్ళకొక ఫ్యామిలీ ఎమోషను, ఒక స్టోరీ, వీళ్ళు కలవటం, వాళ్ళు విడిపోవటం. సో, ఇలాంటివన్నీ ఉండేవి. ఎగ్జాంపుల్‌కి 'నువ్వు నాకు నచ్చావు' అనేటువంటి సినిమాని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 'నువ్వు నాకు నచ్చావు' ఎంత ఫ్యామిలీ ఓరియెంటెడ్ డ్రామా అంటే చక్కగా ఒక సింపుల్ ఇంటర్వెల్ కన్నా ముందు సీన్ తీసుకోండి మీరు. వాళ్ళిద్దరూ స్టేషన్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమి డిస్టర్బ్ చేయకుండా 'ప్రకాష్ రాజ్' గారు పక్కన కూర్చొని నేను టికెట్ కొనుక్కుంటున్నా. నేను మీ ఊరికొస్తా అంటాననమాట. అదేంటి ఎందుకు అంటే మీ నాన్నకి క్షమాపణ చెప్పటానికి అని. అంటే 2 కుటుంబాల మధ్యన ఎమోషన్ అనేది సో, నా ద్వారా బ్రేక్ అవ్వకూడదు అనుకుని రియలైజ్ అయినటువంటి వెంకటేష్ ఎమ్మటే తిరిగి ఇంటికెళ్ళిపోతాడు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మధ్యనే జరుగుతూ ఉంటుంది. సడెన్‌గా ఒక సుహాసిని క్యారెక్టర్ మధ్యలోకి ఎంటర్ అవుతదనమాట. ఎవ్వరికీ తెలియని విషయము ఆమెకి తెలుస్తది. హీరోయిన్ ఇతన్ని ప్రేమించింది అని. చూసారా? ఫ్యామిలీ డ్రామాలో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది. అంటే అసలు ఆ 2:30 గంటలు మన సినిమా చూస్తున్నంత సేపు అరే! సుహాసిని ఎప్పుడైతే ఆ వెంకటేష్‌ని "నువ్వు ఎందుకే ఇంత చేతగాని వాళ్ళలాగున్నావు" అని అంటదో ఆ పర్టిక్యులర్ టైం నుంచి అసలు జనాలలో టెన్షన్ అనేది స్టార్ట్ అయితది. ఏం జరుగుతది? ఎలా క్లైమాక్స్‌లో కలుపుతాడు డైరెక్టరు? హీరో, హీరోయిన్‌ని కలుస్తారా కలవరా? లేకపోతే వాళ్ళు అదే పెళ్లి చేసుకుంటారా? ఇలాంటి టెన్షన్ పుట్టించేటువంటి స్టోరీస్ ఉన్నాయా అసల? ఎన్నో ప్రేమ కథలు. 'తరుణ్' సినిమాలు తీసుకోండి కొన్ని. లాస్ట్ మూమెంట్‌లో ఎవరితోనో పెళ్లి జరుగుతా ఉంటది. వెళ్ళి అక్కడ కూర్చుంటారు. కూర్చొని ఆ లాస్ట్ మూమెంట్‌లో ఆమె లేచొచ్చి తరుణ్ దగ్గరకొచ్చి
నువ్వు నాకు తాళి కట్టు అంటే వాళ్ళ నాన్న రియలైజ్ అయ్యి మీ ప్రేమ గొప్పది అని. సో, నేను లోకల్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 'నాని' ఇలాంటి కథలు. ఒక 'బొమ్మరిల్లు' ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మొత్తం కుటుంబం మధ్యనే తిరుగుతుంటది. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఒక తండ్రి, కొడుకు తండ్రికి చక్కగా కొడుకుకి షర్ట్ కొనిచ్చినటువంటి తండ్రి. ఇలాంటివన్నీ ఎందుకు చచ్చిపోయాయి? దీనికి కారణం మనం ఒక్కసారి రివైండ్ చేస్తే సో అదెక్కడ మొదలైందయ్యా అంటే నాకు తెలిసినంత వరకు 'బాహుబలి' అనే కథతోటి మొదలైందేమో అని అనుకుంటా. కానీ అది కుటుంబ కథా చిత్రం కాదా అంటే కుటుంబ కథా చిత్రం కానీ ఒక పెద్ద భారీ బడ్జెట్ సినిమా. సో అలాంటి భారీ బడ్జెట్ సినిమా దగ్గర నుంచి మొదలైన సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీలో. సో ఇప్పుడు ఏ సినిమా చూసినా కానీ భారీ బడ్జెట్ 500 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు, 600 కోట్లు, 700 కోట్లు. సో ఇలాంటి కథలలో తండ్రి అనేటువంటిది ఒక సింపుల్ వచ్చిపోయే క్యారెక్టర్ మాత్రమే. తల్లి అనేటువంటిది జస్ట్ అలా అప్పుడప్పుడు కనిపించిపోయేటువంటి క్యారెక్టర్. ఇక సిస్టర్ సెంటిమెంట్స్ ఇవన్నీ ఏముండవు. ఓకే. సో మీరు 'సలార్' తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎమోషన్ ఉంటుంది, తల్లి కొడుకు ఎమోషన్ ఉంటుంది. కానీ ఫ్యామిలీ ఓరియంటెడ్ కథ 2.5 గంటలు చూసి చక్కగా ఇది కథ అనుకునేటువంటి కొన్ని సినిమాలైతే ఇదివరకు రోజుల్లో ఫైట్లు ఉండేవి కావు. ఫైట్ వస్తుందేమో అనుకునేవాళ్ళు. సినిమా మొత్తం చూస్తే ఒక్క ఫైట్ ఉండదు. అలా. సో అలాంటి కథలన్నీ పోయినాయి. సో ఏంటంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ఎంతసేపటికి ఇట్లా కొట్టగానే టక 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 సుమోలెగరాలి, లేకపోతే ఒక నలుగురిని నరుక్కుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు 'దేవరా' చూసారా? ఇలా పెట్టి ఇట్టంటే ఇట్లా లేస్తారు కదా బాడీ పైనుంచి. అంటే సొర చేపని నరికినట్టు మనుషులు నరకటం అనమాట. సో అంటే నరకటం, చంపటం అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు. ఆ నరకటానికి చంపటం కోసం వీళ్ళు 400 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారనమాట. అదే జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి 'బృందావనం' సినిమా సింపుల్గా అస్సలు ఒక్క డైలాగ్ తోటి భయపెట్టేస్తాడు. ఆ ఊర్లో బస్సు ఆగుతుంది చూసారా? బస్సు ఆగినప్పుడు ఇలా సిగరెట్ అంటించుకుంటా అంటే జస్ట్ ఫాట్మని కొట్టేస్తాడనమాట. సో అంటే ఒక సింపుల్ ఒక్కటే ఒక్కడిని అలా కొట్టడంతో భయపడిపోతారు అందరూ అనమాట. సో దాంట్లో ఎమోషన్ ఉంది, కోపం ఉంది, కానీ ఒక కుటుంబ కథ అంటే అందరికీ మధ్యన ఉండేటువంటి కుటుంబ కథ ఉంది. మరి అదే సినిమా కంపేర్ విత్ 'దేవరా' చూస్తే ఇక్కడ ఏమీ లేదు. ఎక్కడో నల్ల సముద్రం మధ్య ఏదో జరుగుతుంటే అందరినీ చంపటం అది. సో ఇప్పుడు అలా చూసుకుంటే వచ్చేటువంటి ఏ సినిమాలలోనైనా కానీ అసలు ఒక మంచి కనెక్షన్, ఒక క్యారెక్టర్కి ఇంకొక క్యారెక్టర్కి మంచి కనెక్షన్ ఉన్నటువంటి కుటుంబ కథా చిత్రాలు అనేవి రావట్లేదు. ఆడియన్ కూర్చొని చక్కగా 2.5 గంటలు ప్రశాంతంగా నవ్వుకునేటువంటి సినిమాలు రావట్లేదు అని నాకు అనిపిస్తుంది. సో మరి ఎవరు చంపేశారు అసలు? ఈ కుటుంబ కథా చిత్రాలు రాకుండా ఎందుకు పోతున్నాయి అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, సార్ నా దగ్గర ఒక మంచి కథ ఉందండి, చక్కటి ఫ్యామిలీ డ్రామా అంటే, ఎంతమ్మా బడ్జెట్ ఎంత? ఒక 200 కోట్లు అవుద్దా? అవ్వదు సార్. ఎంత? 1.5 కోట్లు అయిపోద్ది సార్. జస్ట్ మంచి ఫ్యామిలీ డ్రామా అండి, చక్కగా ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సర్లే చూద్దాంలేమ్మా మళ్ళీ రాపో అంటాడనమాట. అంటే ఇప్పుడు అలాంటివి కాదు కావాల్సింది. సో నెక్స్ట్ ఇంకెవరన్నా వచ్చి చెప్పమ్మా ఏం స్టోరీ అంటే, సార్ యాక్చువల్గా ఇట్లా ఓపెన్ చేస్తేనే హీరో కత్తి తీసుకొని టకా 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 ఒక 10 మందిని నరుక్కుంటూ వెళ్ళిపోతాడు సార్ అనగానే, చెప్పమ్మా చెప్పు నెక్స్ట్ ఏంటి అంటే, ఆ తర్వాత వచ్చేటువంటి సీన్లో అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి కథ అంతా చెప్పిన తర్వాత, ఇది సార్ ఇంటర్వెల్ బ్యాంగ్లో కరెక్ట్గా అసలు అబ్బాబాబా ఏముందమ్మా ఇంటర్వెల్ బ్యాంగ్ అసలు భలే ఉందే ట్విస్టు. ఎంత బడ్జెట్ ఎంత అవ్వచ్చు అంటే, ఒక 200 అవుద్ది సార్, మరి ఇంకొంచెం అటు ఇటు పర్లేదులేమ్మా 200 మనం మంచి పెద్ద హీరోని పెట్టి చేసేద్దాం, 300 అయినా పర్లేదు. అలా అయిపోయిందనమాట. అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండాలి, స్టార్టింగ్లో ఒక 50 మందిని చంపాలి, మళ్ళీ మధ్యలో 50 మందిని చంపాలి, క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఇంకో 50 మందిని చంపాలి. సో ఇప్పుడు యానిమల్ సినిమా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మిషన్ గన్ వేసుకొని డుగ్గు 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 దొరికినట్టు చంపుతానే ఉంటాడు. అదొక వేటాడినట్టు అనమాట. సో ఈ కేజీఎఫ్ ఉంది, మొత్తం అసలు దపటపట చంపేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. రీసెంట్గా వచ్చిన డ్రాగన్ సినిమా కూడా చూసారు కదా, ఇట్లా అన్ని బాడీల మించి అలా కెమెరా వెళ్తే అక్కడ పక్కన ఎన్టీఆర్ అన్న నిలబడి ఉంటాడు. సో ఇవన్నీ ఏంటంటే
ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్‌కి తగ్గటువంటి చిత్రాలు అని వాళ్ళు డిసైడ్ చేశారు. మనం చూస్తున్నాం. ఇదే అభిమానులు ఒకప్పుడు 'బృందావనం' సినిమా ఎంజాయ్ చేసినట్టు అలాంటి సినిమా ఇప్పుడొస్తే పక్కా ఎంజాయ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ హీరోలంతా ఏ రేంజ్‌కెళ్ళిపోయారు? వందల కోట్ల బడ్జెట్ రేంజ్‌కి ఎళ్ళిపోయారనమాట. ఓకే. అలాంటి వందల కోట్ల బడ్జెట్ నుంచి సడెన్‌గా ఒక హీరోని తీసుకొచ్చి, ఒక మంచి కుటుంబ కథా చిత్రం ఇచ్చి, చక్కగా ఒక తండ్రి క్యారెక్టర్ చెయ్యి నువ్వు. చిన్న పాప ఉంటుంది. మంచి ఎమోషన్ ఉంటుంది. సడెన్‌గా ఫ్యామిలీలో ఎవరికో ఏదో క్యాన్సర్ ఉంటుంది. ఇలాంటివన్నీ స్క్రీన్ మీద జనాల్ని ఇంప్రెస్ చేయడానికి తీయొచ్చు అంటే, ఎళ్ళవా దొరికితే స్టోరీలు అక్కడి నుంచి తీసుకొచ్చి స్టోరీ అంటారనమాట. సో, ఒకప్పుడు మన రైటర్సు కథని ఎక్కడి నుంచి తీసుకునేవాళ్ళో తెలుసా? సోషల్ మీడియాలో నుంచి కాదండి. రియల్ ఇన్సిడెంట్స్‌లోంచి. అంటే ఏదైనా ఒక కుటుంబంలో 'శుభలగ్నం' సినిమా ఉంది కదా! ఫర్ ఎగ్జాంపుల్. సో, ఆయనకు ఆ థాట్ ఎలా వచ్చుంటుందంటారు? ఎవరో ఒక హెడ్ స్ట్రాంగ్ ఉన్నటువంటి లేడీని చూస్తేనో, లేపోతే అంటే యాజ్ ఇట్ ఈస్‌గా అదే కథ బయట జరిగిండకపోవచ్చు. అలాంటి వాళ్ళని, అలాంటి క్యారెక్టర్ రిజెంబలెన్స్‌ని చూసినప్పుడు ఇలాంటి థాట్ అనేది వచ్చుంటదనమాట. సో, 'మావి చిగురు' ఉంది. ఎంత ఎంత బావుంటది కథ. చక్కటి ఫ్యామిలీ. ఆమెకి హెల్త్ ఇష్యూ ఉందని ఎవ్వడన్నా అనుకుంటాడా? ఎవరైనా లైనేస్తున్నారు ఆ లైన్ మా ఆయనకి లైనేస్తే ఎంబడబడుతుందేమో అని అనుకుంటారనమాట. లాస్ట్‌కొచ్చేటప్పటికి మొత్తం స్టోరీ మారిపోతా ఉంటది. ఓకే. ఇలాంటి థాట్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకంటే ఒక రియల్ ఇన్సిడెంట్స్‌లోంచి వచ్చినటువంటి రాసినటువంటి కథలనమాట రైటర్స్. ఇప్పుడు కథ రాయాలంటే ఏంటంటే జనరల్‌గా వీళ్ళే చెప్పేస్తారు. ఓకే. ఇలా ఉండాలి సీను. ఇక్కడికెళ్ళాలి. కొడితే ఇలా 50 మంది, 40 మంది చచ్చిపోవాలి. అక్కడ ఒక ఇది ఇలా ఉంటది. అంటే ఒక న్యాచురల్‌గా కథ, ఒక ఎమోషను ఇవన్నీ ఉండేటువంటి కథలు. అంటే వాటిల్లో కథలు ఉండవా అంటే ఉంటాయి. కానీ ఫ్యామిలీ ఓరియెంటెడ్ కాదు. మనం ఆ నరుక్కోటాలు, చంపుకోటాలు ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 ఏళ్ల పిల్లోడు, 8 ఏళ్ల పిల్లల్ని తీసుకొని చక్కగా ఒక ఫ్యామిలీ సాయంత్రం పూట సినిమాకెళ్తే ఇలాంటి నరుకుడు, చంపుడు సినిమాలు చూస్తారా? అదే ఫారెన్‌లో అయితే ఎలౌ గూడా చేయరు. పొర్రపాటున గూడా ఎలౌ చేయరు. ఇండియాలో ఉంటారు. సర్టిఫికేట్ ఇస్తారు. కానీ ఎలౌ చేస్తారు. పిల్లోడిని సంకలో యేసుకుంటారు. ఆ సినిమాకెళ్ళిపోతాను. 18 ఏళ్ళు పడంగానే 18 ఏళ్ళు పడతది. పెళ్ళిలో సంకలో యేసుకొని ఎవరు చూడాలి? అది డిఫరెన్స్ అనమాట. సో, అలాంటి సినిమాలు ఫ్యామిలీతో ఎళ్లి చూడలేం. సో, కాబట్టి ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు చచ్చిపోయినాయా? లేదు. ఇండస్ట్రీ ఇలాగే పెద్ద బడ్జెట్ సినిమాలు తీసి, ఏదో ఒక రోజు ఇంకా పెద్ద బడ్జెట్ సినిమాలు జనాలు చూడట్లేదు అనే స్టేజ్‌కొచ్చిన తర్వాత, అప్పుడు మళ్ళీ కుటుంబ కథా చిత్రాలనేది మొదలుపెడతదా? అనేది నాకున్నటువంటి ఆలోచన. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో అస్సలు మెన్షన్ చేయడం అనేది మర్చిపోవద్దు. బాయ్ బాయ్. హావ్ ఎ గుడ్ డే.